నామమునకు వందనాలు. ప్రైజ్లాడండి. దేని మాటలు చెప్పకముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, జీవం గల దేవ, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, నాకు ఇచ్చిన సమయము, శ్రేష్టమైన నామం, పరిశుద్ధమైన నామం, పవిత్రమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరికి లేని ప్రేమ, అనురాగం, సంతోషం మాకు దయచేసినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఆయన నీ కృపలో మమ్మల్ని దాచుకున్నందుకు నీకు వందనాలు. ఆయన యోగ్యతలే నన్ను ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి దేవుని యొక్క వాక్యము గమనిస్తామండి. యోవేలు 2వ అధ్యాయం 12వ వచనం. మీరు ఇప్పుడైనను ఉపవాసం ఉండి మరి కన్నీరు విడుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా ఆయన యుద్ధకు తిరిగి రండి. ఆయన యుద్ధకు, యేసయ్య యుద్ధకు తిరిగి రండి. ఇది యెహోవా వాక్కు. మరి మనము ఇప్పుడైనను దేవుని తెలుసుకోవాలి. ఇప్పుడైనను మనము ఉపవాసంతో ప్రార్థన చేయాలి. ఇప్పుడైనను మనము ఆయనకు ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను స్తుతించాలి, ఆయన నామాన్ని మనము ప్రకటించాలి. మనము ఉపవాసంతో ప్రార్థన చేస్తే దేవుడు అన్ని అవసరతలు తీరుస్తాడు, అన్ని అక్కర్లు మనకు తీరుస్తాడు. నువ్వు ఇరుకులో ఉన్నవా, ఇబ్బందిలో ఉన్నవా, సమస్యలో ఉన్నవా, మరి సమస్తము అద్భుతాలు చేసే దేవుడు. ఎప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించాలి. మనము కన్నీరు ఆయన ముందు కన్నీరు విడిస్తే మన అవసరతలు ఆయనకు తెలిసే ఉన్నది. నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తా, నీ కోరిక నేను సిద్ధింపచేస్తాని వాక్యంలో ఉన్నది. మరి దేవుడు మనకు ఉపవాసం ఉండి ఆయన కొరకు మనం ప్రార్థన చేస్తే మన సమస్యలన్నీ మనల్ని బాగు చేసే దేవుడు, మనకు సమస్తాన్ని ఇచ్చే దేవుడని మరియు యోవేలు 2:12 మరి చెప్పబడుతుంది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించుచు మనస్పూర్వకముగా మీరు తిరిగి ఆయన యుద్ధకు, నా యుద్ధకు రండి. ఇది యెహోవా వాక్కు అని వాక్యంలో చెప్పబడుతుంది. మరి యెహోవా దయగలవాడు. అక్కడ ఏమనుంది? కరుణ వాత్సల్యత గలవాడు, కరుణ దయగలవాడు, కరుణ చూపే దేవుడు, దయ చూపే దేవుడు, కనికరించే దేవుడు, కరుణ వాత్సల్యత గలవాడు. వాత్సల్యత గలవాడు, వాత్సల్యతం అంటే ప్రేమ, ప్రేమ గలవాడు దేవుడు, ప్రేమ గలవాడు, మనల్ని ఆదరించి ప్రేమించే దేవుడని మరి అక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. ఇంకో మాట కూడా ఏమనుంది? ఆయన శాంతమూర్తుడు, శాంత దేవుడు, శాంతమూర్తి దేవుడు, మనకు శాంతినిచ్చే దేవుడు, దేవుడు మనకు సమాధానము ఇచ్చే దేవుడని మీరు అక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. అత్యంత కృపగలవాడు, ఎంతో కృపగలవాడు, మనకు అత్యంత కృపగలవాడు అని వాక్యంలో ఉన్నదండి. ఆయన ఎంతో దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, అత్యంత కృపనిచ్చే దేవుడు, కనికరించే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు అని అత్యంత కృప చూపుతాడు. కృపామయుడు, ఆయన కృపామయుడు, కరుణామయుడు అని మరి వాక్యంలో చెప్పబడుతుంది. అలాగనే మరి మనం వాక్యంలో కీర్తనలు 5వ అధ్యాయం 2-3 వచనంలో ఉంది. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని వినిపించును, నా ఆర్తధ్వని ఆలకించును అని ఉంది. నిన్నే ప్రార్థించుచున్నాను యెహోవా, ఉదయమున నా కంఠధ్వని వినబడును. నీ ప్రార్థన ఆయన సన్నిధికి సిద్ధపడు. చూసారా, దేవుడు మరి ఉదయమని ప్రార్థన చేస్తాడు మన కొరకు. దేవుడు మన కొరకు, ఆయన కంఠస్వరం మనకు వినబడుతుంది. ఇక్కడ దావీదు చెప్పబడినట్టుగా ఆయన కంఠస్వరం మనకు
వినబడుతుంది. దేవుడు మన కొరకు ఉదయంనే లేచి ప్రార్థన చేసే దేవుడు. మనల్ని మన కొరకు, మన బిడ్డల కొరకు, మన సమస్యల కొరకు దేవుడు మనల్ని మన కొరకు ఆదరించే దేవుడని వాక్యంలో ఉంది. కనికరించే దేవుడని. మనకు ఏది అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఏ సమస్య ఉన్నప్పుడు దేవుడు మరి అక్కడ వాక్యంలో యోవేల్లో ఉంది కదా, ఇప్పుడైనా మీరు దేవుణ్ణి అడగండి, దేవునితో మరి పోచాడండి, దేవుణ్ణి అడగండి అని వాక్యంలో చెప్పబడుతుంది. మనం ప్రార్థన చేసినప్పుడు మన సమస్యలు మన ఇవన్నీ తీర్చే దేవుడని మరి కొద్ది మాటలు చెప్తూ నేను ముగిస్తున్నాను.